ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ బాలకోటేశ్వర స్వామి అదే పాత కోటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా మీరు చూసిన ప్రతి వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఈ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఈ ఆలయం వచ్చేసి మనకి కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి నాగమయ్య ఆ యొక్క స్వామి దగ్గరికి ఆలయం దగ్గరికి అయితే వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం ఈ త్రికోటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఈ యొక్క బాలకోటేశ్వర స్వామి ఆలయానికి అయితే ఈ కొండపై నుంచి నడక మార్గం అయితే ఉంటుంది. ఇదంతా నడిచే వెళ్ళాల్సింది మనం. ఈ ఆలయంలో ఏంటంటే మనకి పూజారి గారు ఏంటంటే మధ్యాహ్నం వరకు ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆది సోమవారంలో అయితే సాయంత్రం దాకా ఉంటారని చెప్పారు. ఆ 2 రోజులు ఏంటంటే ఇక్కడ అన్నదానం అయితే జరుగుద్దని చెప్పారు పైన. మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా పైకి. సో ఎవరైనా వచ్చేవారు ఉంటే త్వరగానే 12 గంటల లోపు అయితేనే అక్కడ మనకి స్వామివారిని దర్శించుకునే వీలైతే ఉంటుంది. ఎవరైనా ఎందుకంటే ఈ కొండ ఎక్కాలనేసరికి మనకి గంటన్నర అలా టైం అయితే పట్టిద్ది. గంటన్నర. కొంతమంది నడవలేని వాళ్ళు ఉన్నా సరే 2 గంటల్లో అయితే ఎక్కేయచ్చు. కొద్దిగా అయితే ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం మధ్య మధ్యలో ఆగి అయితే ఎక్కండి, ఇబ్బంది అయితే ఏం లేదు. త్వరగానే వెళ్తాము. ఎంత 1 కిలోమీటర్ అయితే ఉంటుంది, కిలోమీటర్న్నర అయితే ఉంటుంది ఈ యొక్క మార్గం అయితే మనకి. అయితే ఎవరైనా వచ్చేవారు ఏంటంటే వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసుకోండి, ఎందుకంటే వాటర్ అయితే కంపల్సరీ దెబ్బకవుతాయి కదా. సో మధ్యలో ఎక్కడైతే మనకి ఒక చోట మాత్రమే ఈ యొక్క వాటర్కి సంబంధించిన ట్యాంకులు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా వాటర్ ట్యాంకి. ఇక్కడ మాత్రమే వాటర్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ పట్టుకోవడానికి అయితే ఉంటాయి, మంచినీళ్ళు ఇవి. సో అందుకని చెప్పేసి ఎవరైనా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి ఈ వాటర్ ట్యాంక్కి. అయితే ఈ ఆలయానికి ఇదిగోండి ఇలా ఉంటుందండి మార్గం వచ్చేసి. మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళచ్చు. ఇక్కడికి వెళ్ళే వారికి ఏంటంటే ఇక్కడ వచ్చేసి పూజారి గారు 12 గంటల లోపు అవుతుంటారు కదా. సో ఎవరైనా తొందరగా వచ్చేసి ఆలయ స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి. మనం ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత పూజారి గారిని అడిగి ఒక స్వామివారి యొక్క చరిత్రని తెలుసుకుందాం. మనం ఆయన మాటలోనే ఒకసారి తెలుసుకుందాం. ఈ ఆలయంలో మనకి ఏంటంటే శివరాత్రి రోజు మిగతా సోమ ఆది సోమవారాలు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. కొండపైన కూడా అన్నదానం జరిగిద్ది. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చే మార్గంలో వచ్చేసి కింద నుంచి అయితే కొంతమంది ఈ యొక్క సరుకులు అయితే తీసుకొని వస్తున్నారు పైకి. ఎందుకంటే అన్నదానం కోసం అని చెప్పేసి శివరాత్రికి అన్నదానానికి ఈ రోజు నుంచే మొదలు పెట్టారంట. సో దాదాపు 1 నెల రోజులైతే ఇక్కడ పైకి మోయాలంట ఆ సరుకులు మొత్తాన్ని అయితే. సో అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే మొదలుపెట్టారు మోయటం అనేది. ఈ చెప్పాం కదా ఇక్కడ ఇది రుద్ర శిఖరం. ఇక్కడి నుంచి బ్రహ్మశిఖరానికి అయితే స్వామివారు అక్కడ వెలిసారు కదా, అక్కడ స్వామివారు వెలిసారు. ఇవన్నీ చూడండి అక్కడ ఒకసారి మూటలు కనిపిస్తున్నాయి కదా. వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడి నుంచి మోసుకొని వెళ్ళాలి పైకి. అదిగోండి అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు అక్కడ పైకి మోసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి అయితే సాఫీగా ఉంది, కొద్దిగా రోడ్డు మార్గం అయితే సాఫీగా ఉంది. ఏంటంటే ఆలయానికి మనం దగ్గరలోకి వచ్చేసాం అని అర్థం. ఇది వచ్చేసి వాటర్కి సంబంధించిన పైప్ లైను. ఈ ఆలయం చరిత్ర వచ్చేసి మనం మొత్తం ఆనందవల్లి అమ్మవారి యొక్క వీడియోలో చెప్పున్నాము. అదేవిధంగా త్రికోటేశ్వర స్వామి ఆలయం గురించి కొంచెం చెప్పున్నాము. ఈ ఆలయం గురించి మనం పూజారి గారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన మాటలోనే ఇదిగోండి మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. ఇది పూజారి గారు వీళ్ళు ఉండడానికైతే షెడ్యూల్ నిర్మించుకున్నారు ఇక్కడ. ఇక్కడి నుంచి మనకి కనిపించేది ఆలయం. ఇక్కడ ఆలయం దగ్గరికి అయితే వెళ్దాము. ఈ ఆలయంలో ఏంటంటే ఎవరైనా సరే పూజ చేయించుకోవాలనుకున్నా కానీ సరే, ఎవరైతే పూజారి గారు ఉన్నప్పుడు వస్తే మనం ఏంటంటే లోపలికి వెళ్ళి నీరుతో అభిషేకం చేయొచ్చు. అక్కడే లోపల స్వామివారిని తాకి అక్కడే కూర్చోవచ్చు. మనం స్వామివారిని అలంకరణ చేసేటప్పుడు కూడా మనం కళ్ళారా చూడవచ్చు. ఎందుకంటే మనం త్వరగా వస్తే మనకి ఇలాంటి అవకాశాలు అయితే దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ముందుగా వచ్చాం కాబట్టి మనం టయానికి వచ్చాం కాబట్టి. సో ఇక్కడ అభిషేకం చేసేటప్పుడు మనల్ని కూర్చొని అభిషేకం చేపిస్తారు, మంచేత చేపిస్తారు. చూడండి ఇదంతా స్వామివారి అభిషేకం చేయడం మనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి స్వామివారి అలంకరణ చేసిన తర్వాత కూడా ఒకసారి మీకు అయితే పూజారి గారు ఏంటంటే స్వామివారికి ఒక అభిషేకం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అయిపోయిన తర్వాత అయితే మనకి ఈ యొక్క ఆలయం యొక్క చరిత్ర గురించి అయితే మనకు చెప్తామన్నారు. ఒకసారి పూజారి గారి మాటలో ఆలయం చరిత్ర విందాం మనం. ఓం నమ శివాయ, త్రికోటేశ్వరాయ నమః. శ్రీ బాలకోటేశ్వర స్వామివారి సన్నిధానమునందు స్వామి యొక్క పూజలు, స్వామి యొక్క సేవ నిర్వహించబడుతూ ఉన్నది.
ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపను పొందాలని కోరుతున్నాం. మేము గత 23 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల క్రితం చిన్న ఆలయం ఉండింది. మేము స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి కూడా లేవు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి వసతి లేదు వచ్చినటువంటి వాళ్ళకి. భగవంతుడి దయ వల్ల ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ భక్తుల సహకారంతో మేము ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని, స్వామివారి మండపాన్ని, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానము, స్వామివారికి పూజలు నిర్వహించుకుంటూ అన్నదానం ఎప్పుడు జరుగుతుంది? ఆదివారం, సోమవారం, పర్వదినాలు, కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించబడుతున్నది. ఇదంతా కూడా సేవా కార్యక్రమం, భక్తుల సహకారము, మా యొక్క కమిటీ కుర్రవాళ్ళ సహకారంతో ఈ యొక్క స్వామివారి సేవలు కొనసాగిస్తూ ఉన్నాము. స్వామివారి చరిత్ర అనేది శ్రీ బాలకోటేశ్వర స్వామివారు దక్ష ప్రజాపతి యజ్ఞానంతరము అమ్మవారి వియోగం అయిన తర్వాత ఇక్కడికి స్వామివారు వచ్చి తపస్సు చేసుకున్నారని మన స్థల పురాణం ద్వారా పెద్దలు చెప్పటం మేము వినడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి తపస్సులో ఉన్నప్పుడు బాలుడిగా స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం, స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం బ్రహ్మదేవుడు, అంటే ఇక్కడ మనకు పెద్ద ఆలయం దగ్గర స్వామివారు తపస్సు చేశారని చెప్తున్నారు. బ్రహ్మశిఖరంగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్న స్థలం రుద్రశిఖరము. అదేవిధంగా విష్ణు శిఖరం పాప విమోచన స్వామివారిగా అక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ త్రికోటేశ్వరుడిగా 3 ఆలయములందు స్వామివారు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రము యొక్క స్థల పురాణ వివరణ. స్వామివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఇక్కడకు ప్రతినిత్యము ఆవులు వస్తూ ఉండేవి. ఆ యొక్క సమయంలో ఒక కొండకావూరు సాలంకయ్య గారు అనే ఆవుల మంది ఇక్కడికి రావటం, అందులోని ఒక ఆవు స్వామివారికి ప్రతినిత్యం పాలను ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ యొక్క పాలు స్వీకరించుకుంటూ స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారని చెప్తున్నారు. ఆ తర్వాత స్వామివారిని సాలంకయ్య అనే భక్తుడు, స్వామి ప్రతినిత్యము ఆ లేగదొడకు పాలు అనేది చాలటం లేదు, ఈ యొక్క పాలను భక్తితో మేము నీకు సమర్పించుకుంటాము, ఆ పంపినటువంటి పాలతో తృప్తి చెందమని స్వామివారికి ప్రార్థన చేసి వేడుకున్నారని చెప్తూ ఉన్నారు. అప్పటి నుండి స్వామివారు వివరించారట భక్తుడికి, నాయనా నీ ఎంట భక్తురాలు పుట్టున్నది, అమ్మవారి ఆ భక్తురాలు ద్వారా ప్రతినిత్యం దుత్తపాలు పంపించు, ఆ దుత్తపాలతోనే స్వీకరించి ఆ పాలతోటి నేను తృప్తి చెంది అనుగ్రహిస్తానని చెప్పాడట. అట్టి విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తదుపరి ఒక సమయమందు అమ్మవారికి ఏదో తెలియని బాధ కలిగి, స్వామి నేను నీ దగ్గరకు రాలేకపోతున్నాను, దయచేసి ఈ యొక్క పాలను మీరే స్వీకరించమని ప్రార్థన చేసిందంట. అప్పుడు స్వామివారు, అమ్మ నువ్వు రాలేకపోతే ఆ దుత్తపాలు అక్కడే పెట్టేసి వెనుదిరగకుండా వెళ్ళిపోమ్మని చెప్పారట. అప్పుడు స్వామివారు చెప్పిన మాట ప్రకారం అమ్మవారు అక్కడ నుండి ఇప్పుడు వెలిసి ఉన్నటువంటి ఆనందవల్లి దేవిగా కొలువై ఉన్నటువంటి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారు ఇక్కడ నుండి ఇప్పుడు ఆ రుద్రశిఖరం అయినటువంటి త్రికోటేశ్వరునిగా పూజలు అందుకుంటున్న ఆ యొక్క స్థలానికి ఒక అడుగేసి ఆ యొక్క పాల దగ్గరకు వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆ ప్రకంపనలకు అమ్మవారు వెనుదిరిగి చూసేటప్పటికీ ఆ యొక్క శిలారూపంలో ఇద్దరు అదృశ్య రూపంలో ఉండిపోయారు. అప్పుడు స్వామివారిని అడిగిందట, నాయనా మన ఇద్దరం అదృశ్య రూపంలో ఉన్నాము, ఇక్కడ ఏం జరగబోతుందని. అమ్మా రానున్నది కలియుగం, ఈ కలియుగం అంతయో వచ్చే భక్తులందరూ కూడా మొట్టమొదట గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా నీకు సమర్పించి నీ దర్శనం చేసుకొని నీ యొక్క సంకల్పాన్ని నీ దగ్గర సంకల్పం చేసుకొని ఎవరైతే వాళ్ళ కోరికలో నీకు విన్నవించుకుంటారో ఆ యొక్క కోరికలు నాకు తెలియజేస్తే వారికి మొట్టమొదటిగా ఆ కోరికలు నెరవేరుస్తాను, తదుపరి నాకు అభిషేకాలతో నాకు పూజలు జరుగుతాయి, అట్టి విధంగా జరుగుతూ ఉంటుందని స్వామివారు చెలవిచ్చారట.
ఈ యొక్క శిఖరమా రుద్ర శిఖరం పాత కోటేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. బాలకోటేశ్వరుడు పాత కోటేశ్వరుడుగా పిలుస్తారు. ఇక్కడ మీరు ఆలయం అంటే పైకి వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు మీరు ఇక్కడ ఉంటా అంటే ప్రతి ఆదివారం సోమవారం ఉదయం 8 నుండి 4 గంటల సమయం వరకు ఉంటాం. వచ్చే భక్తులకు అన్నదానం చేస్తాం, పూజలు చేస్తాం. తదుపరి విడి రోజుల్లో ఉదయం వచ్చేసి 12 గంటలు 1 గంట లోపల పూజలు చేసి స్వామివారికి అభిషేకం చేసి వెళ్తూ ఉంటాం. అంటే ఇప్పుడు శివరాత్రి అప్పుడు భోజనాలు అయితే ఇక 5 రోజులు భోజనాలు పెడతాం. కార్తీక మాసం నెల మొత్తం పెడతాం. ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం మధ్యాహ్నం 1 గంటల లోపు రావాలి. నెల మొత్తం ఉంటుంది. ఈ రోజు ఆ రోజు అనేది ఏం లేదు. ప్రతి ఆది సోమవారం తొలి ఏకాదశి, మనకి జ్యోతి దర్శనం, మరి అట్లా ప్రతి పర్వదినం స్వామివారికి ముఖ్యమైన రోజులు మల్లెపూల పూజ ఇలా ఉంటాయి. అటువంటి ప్రత్యేకమైన రోజుల్లో అన్నదానం చేస్తూ ఉంటాం. అన్న ప్రసాదం చేస్తూ ఉంటాం. వచ్చినటువంటి భక్తులు రుద్ర శిఖరం అక్కడ బ్రహ్మ శిఖరం, త్రికోటేశ్వర స్వామి వారు ఇప్పుడు కొలువై ఉన్నది బ్రహ్మ శిఖరం. ఇక్కడ రుద్ర శిఖరం స్వామివారు మొట్టమొదట ఇక్కడ పాదం మోపి తపస్సు చేశాడని స్థల పురాణం చెప్తుంది. ఈయన మేల్కొల్పడం కోసమై బ్రహ్మదేవుడేమో అక్కడ తపస్సు చేశారు. కింద పాప విమోచన స్వామి అని అక్కడ ఉన్నారు, ఇటువైపు తూర్పు భాగంలో. అక్కడ స్వామివారు విష్ణుమూర్తి తపస్సు చేశాడట ఈయన మేల్కొల్పడం కోసం. ఈయన దగ్గర జ్ఞానం, మంత్రోపదేశం, విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళలేని మునులన్నీ కూడా కొంతమంది వచ్చి స్వామివారిని సేవించి ఈయన దగ్గర దక్షిణామూర్తి కదా, దక్షిణామూర్తి దగ్గర విద్య నేర్చుకున్నారట. ఇక్కడ వచ్చేసి బాలుడు గెలిచాడు కాబట్టి బాలకోటేశ్వరుడు, పాత కోటేశ్వరుడు అంటే మొట్టమొదటి ఇక్కడ కొలువయ్యాడు కాబట్టి. అటు తదుపరి అక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మశిఖరం ఇప్పుడు మనం అందరం వచ్చేది దర్శనం చేసుకునేది. విష్ణు శిఖరం వచ్చేసి పాప విమోచన స్వామి కొలువై ఉన్నటువంటి ప్రదేశం. వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా భక్తులు వెళ్తుంటారు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, దిగల నుండి అట్లా అక్కడ మన వేద పాఠశాల ఉంది కదా, అటువైపు నుండి కూడా రావచ్చు అక్కడికి. ఈ విధంగా స్వామివారు 3 ప్రదేశాల్లో కొలువయ్యి 3 ప్రదేశాల్లో భక్తులకు దర్శనమిస్తా స్వామివారి పూజలు అందుకుంటా ఉన్నాడు. ఓం నమః శివాయ. ఎవరైనా సరే పూజారి గారు లేనప్పుడు వస్తే మాత్రం తలుపులు మూసుంటే తలుపుకు చిన్న రంధ్రం అయితే ఉంటుంది. ఆ రంధ్రంలోంచి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకుంది. మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.